నమ్మకం. అందుకని ఆవిడకి ఇష్టమైనటువంటివి వండి పెట్టడం, ఆవిడకి ఇష్టమైనటువంటివి చేయటం, ఆవిడ్ని సంతోష పెట్టడమే ఒక ప్రాతిపదికగా అందరూ తీసుకునేవాళ్ళు. తల్లి, తండ్రి, అత్తగారు, మామగారు అసలే కడుపుతో ఉంది, జాగ్రత్త, అసలే కడుపుతో ఉంది, ఆ అమ్మాయిని ఏమనకండి, ఇలాంటివి మాటి మాటికి మనకి వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కడుపుతో ఉన్నటువంటి స్త్రీని చాలా సున్నితంగాను చాలా జాగ్రత్తగాను చూసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే కడుపులో ఉండేటువంటి బిడ్డ జాగ్రత్త కోసం ఇలాంటి జాగ్రత్తలు అన్నమాట. అంతేకాకుండా మరొకటి ఏమిటి అంటారంటే, గర్భిణీ స్త్రీ భర్త ఆమెకి 6వ నెల వచ్చినప్పటి నుంచి గోళ్ళు కత్తిరించుకోకూడదు, గడ్డం గీయకూడదు, క్షవరం చేయించుకోకూడదుట. ఎందుకు అంటే అతనికి పురిటితో సమానం. 6 నెలలు నిండేసరికి గర్భస్థ శిశువుకి మొత్తం అవయవాలన్నీ కూడా ఏర్పడిపోయి బయట ఉండేటువంటి శబ్దాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి వస్తుందిట. అందుకని అప్పటి నుంచి ప్రాణం పోసుకున్నటువంటి బిడ్డ కాబట్టి అతనికి పురుడితో సమానంగా చెప్తారు. ఆ తర్వాత గర్భిణీ స్త్రీ భర్త ఎక్కడైనా శవాన్ని మోయటానికి వెళ్ళకూడదుట. అయితే ఈ రోజుల్లో అపోహలు చాలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి భయపడి మూఢనమ్మకాల్ని ఎక్కువగా పాటించి ధర్మాన్ని మాత్రం వదిలేస్తూ ఉన్నారు చాలామంది. ఆ మధ్యన ఎవరో అడిగారు, ఏమండి మా ఆవిడ కడుపుతో ఉంది, అందుకని ఆవిడ గృహప్రవేశానికి రాలేదండి, హోమాలు చూడకూడదుట కదా, అందుకని ఆవిడ రాలేదు. మా ఆవిడ పెళ్ళికి రాలేదండి, అక్కడ హోమాలు మంత్రాలు వినపడతాయి కాబట్టి ఆవిడ పెళ్ళికి రాకూడదని చెప్పేసి మా ఆవిడ పెళ్ళికి రాలేదు. మా ఆవిడ కడుపుతో ఉంది కదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పోయాడు, నేను పలకరించడానికి వెళ్ళొచ్చా అని మరికొంతమంది. ఇలాంటి అపోహలు చాలామందికి కనిపిస్తూ ఉన్నాయి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గర్భిణీ స్త్రీ భర్త పలకరించటానికి వెళ్ళటానికి దోషం ఏమీ లేదు. ఆత్మీయులు కానీ స్నేహితులు కానీ ఎవరింట్లో అయినా ఏదైనా ఇలా మరణం సంభవించినప్పుడు పలకరించడానికి వెళ్ళటం మన కనీస బాధ్యత అవుతుంది. అందుకని ఆ అమ్మాయి వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడి పరిస్థితులు గమనించటం వలన ఆ అమ్మాయి మనసు మీద దాని ప్రభావం ఉండటం వలన గర్భస్థ శిశువుకి దాని మీద ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళకూడదు. కానీ గర్భిణీ స్త్రీ భర్త పలకరించడానికి వెళ్ళటం వలన దోషం ఏమీ లేదు. కాకపోతే ఏమిటంటే శవాన్ని మోయకూడదు అని మనకి శాస్త్రం చెప్తోంది. శవాన్ని ఎందుకు మోయకూడదు అంటే శవం శివస్వరూపంగా భగవత్స్వరూపంగా చెప్తారు. అందుకని మైలతో ఉన్నవాళ్ళు ఋతుక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు శవాన్ని ముట్టుకోకూడదు, అందరూ నమస్కరించాలి, చిన్న పెద్ద అందరూ నమస్కరించాలి అంటారు. అందుకని చెప్పేసి ఇతనికి పురుడుతో సమానం కాబట్టి శవాన్ని మోయకూడదు. అతన్ని శవాన్ని మోయటం వలన చనిపోయినటువంటి వ్యక్తి వచ్చి తన బిడ్డకి ఏమో చేస్తాడు అనేటువంటిది అపోహ, అది చాలా తప్పు. ఇతను పురుడుతో ఉన్నాడు కాబట్టి దైవ సమానమైనటువంటి శవాన్ని మోయకూడదు, అది ముట్టుకోకూడదు కాబట్టి మోయకూడదు. అక్కడికి వెళ్ళటం అన్న దోషం ఏమీ లేదు. అందుకని పలకరించటానికి గర్భిణీ స్త్రీ భర్త ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ శవాన్ని మోయకూడదు. కానీ కొన్ని చోట్ల ఏమవుతుంది, తనే కర్తగా నించుని తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ వదిన కానీ గురువు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి తనే కర్తగా నించుని కర్మ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అప్పుడు దీనికంటే అది ధర్మం అవుతుంది కాబట్టి అప్పుడు దోషం లేదు, అప్పుడు చేయవచ్చు. అక్కడికి ధర్మ సూక్ష్మాలు అక్కడ మిగతా వాళ్ళు ఎవరైనా చేయవలసిన వాళ్ళకి అవకాశం ఉంటే బ్రాహ్మణులు అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు మీకు చెప్తారు కాబట్టి ఆ విధంగా మీరు పాటించవచ్చు. మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకునే ముందు ఇంకో విషయం ఏమిటంటే, గర్భిణీ స్త్రీ భర్త ఆమెకి 6వ నెల నిండినప్పటి నుంచి దేవాలయాల్లో విగ్రహాన్ని తాకకూడదు. ఆ తర్వాత ఏదైనా శుభకార్యాలకి వీళ్ళిద్దరూ పీటల మీద కూర్చుని కానీ కంకణం కట్టుకుని చేసేటువంటి వ్రతాలు కానీ చేయకూడదు. ఏకాదశి వ్రతం చేస్తున్నారంటే కలశ స్థాపన అంటూ ఏమీ ఉండదు. అందుకని ఉపవసించడం పూజ చేయటం అతను చేయవచ్చు. ఆవిడ ఉపవసించకూడదు, కానీ మంత్రజపాలు పూజలు చేసుకోవచ్చు. అయితే అప్పుడు 6వ నెల నిండిన తర్వాత కూడా ఇతను ఉపవసించి నారాయణ నామాన్ని చేసుకోవడం అన్న దోషం ఏమీ లేదు. కానీ విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టుకుని అభిషేకం చేయటమో కలశ స్థాపన చేసి చేయటమో లాంటివి మాత్రం చేయకూడదు. అంటే ఈ ఇద్దరు కంకణం కట్టుకునేవి కానీ కలిసి పెట్టేటువంటివి కానీ చేయకూడదు. దేవాలయాల్లో విగ్రహాన్ని తాకేటువంటివి చేయకూడదు. అంతేకాకుండా దీక్షలు, నవరాత్రి దీక్షలు కానీ ఇలాంటివి, అయ్యప్ప దీక్షలు కానీ ఇలాంటివి దీక్షలు వస్తాయి. అంటే అలాంటి దీక్షలు కూడా అతను 6వ నెల నిండిన తర్వాత ప్రసవం అయ్యే వరకు అలాంటివి కూడా చేయకూడదు. అయితే భగవన్నామం చేసుకోవడానికి కానీ లేదా పారాయణలు చేసుకోవడానికి కానీ నిత్యం దీపారాధన చేసుకోవడానికి కానీ నిత్యం నైవేద్యం పెట్టుకోవడానికి కానీ
నిత్యం సంధ్యావందనం చేసుకోవడానికి కానీ, ఇదివరకే ఉన్నటువంటి ఉపదేశ మంత్రాన్ని నిత్యం జపించటానికి కానీ, సహస్రనామ పారాయణం చేయటానికి కానీ ఇవేవి అడ్డురావు. అవన్నీ కూడా చేసుకోవచ్చు. కేవలం ప్రత్యేకంగా కలశం పెట్టి చేసేవి, కంకణం కట్టుకుని చేసేటువంటివి, పీటల మీద కూర్చొని చేసేటువంటి పెళ్లిళ్ళు లాంటివి, ఉపనయనం లాంటివి, గృహప్రవేశాలు లాంటివి, గృహారంభాలు లాంటివి, అంటే ఇంట్లో పునాదులు తవ్వడం లాంటివి, ఇలాంటివి చేయకూడదు. ఇంకోటి, ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు కూడా ఇంట్లో పునాదులు తవ్వి గృహారంభాన్ని చేయకూడదు అనేటువంటి నియమం కూడా ఉంది. అందుకని అలాంటి పనులు కూడా చేయకూడదు. ఇలాంటి నియమాన్ని పాటించి, అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తోంది, ఎంతసేపు అతను ఆవిడ బాధ్యతను స్వీకరించాలి, ఆవిడ సంతోషంగా ఉండేలాగా చూడాలి. గర్భం దాల్చిన తర్వాత 6వ నెల వచ్చిన తర్వాత కనేటువంటి తల్లికే కాదు, కారణమైనటువంటి తండ్రికి కూడా పురుడుంది, కొంత బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇలాంటి శుభకార్యాల్లో ఆ అమ్మాయి ప్రసవించే వరకు కూడా కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని, దీనివల్ల ఇలా పాటించడం వల్ల దోషం రాకుండా ఉంటుందని, గర్భస్థ శిశువుకి హాని కలగకుండా ఉంటుందని ఇలాంటి నియమాన్ని మనకి ధర్మశాస్త్రం చెప్తుంది.